మన తోటలో కాసిన కూరగాయలండి చూడండి. ఇప్పుడు వీటితో పచ్చడి చేద్దాము, దోసకాయ పచ్చడి. ఇక్కడ పల్లీలు వేసేసాను. ఇక్కడ ఇవి తెచ్చుకున్నాను పచ్చడికి. వాటర్ పట్టేసుకున్నాము. నేను కూరగాయలు కడిగేటప్పుడు ఉప్పు వేస్తానండి. కూరగాయలు కడిగేటప్పుడు నేను కొంచెం కళ్ళు ఉప్పు వేస్తానండి, వాటి మీద ఉండే మందు పోవడానికి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసానండి పచ్చడికి. కొంచెం ఆయిల్ వేద్దాము. కొంచెం వేసుకోవాలండి, పచ్చిమిర్చి కాబట్టి ఎగిరి పడతాయి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా వేస్తే పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఎగిరి మీద పడతాయండి. కరివేపాకు ఇందులో ఒలిచేసుకుందాము. ఆ కరివేపాకు ఇందులో వేసేసుకుందాము. కింద బూజు పట్టుకోకుండా, పురుగు పట్టుకోకుండా ఇలా కవర్ పెడతానండి. ఇక్కడ పల్లీలు వేగిపోయాయండి, తీసేద్దాము. ఇక్కడ అన్నీ తీసేసానండి. పచ్చిమిర్చి ఒకటే ఉంచాను, ఇవి వేగలేదు, కొంచెం వేగాలండి ఇవి. ఇక్కడ తీసేసి అంతా ఇందులో వేసేసానండి. కరివేపాకు ఇది మన తోటలోదేనండి కరివేపాకు. కొంచెం జీలకర్ర వేద్దామండి. ఇప్పుడు వేస్తే ఎక్కువగా మాడిపోదండి జీలకర్ర. ఫస్ట్లోనే పచ్చిమిర్చితోనే వేస్తే మాడిపోతుందండి. కొంచెం ఆవాలండి, టేస్ట్ బాగుంటుందండి ఆవాలు వేస్తే. పచ్చిమిర్చి కూడా వేగేసాయండి. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు టమోటాస్ ఇందులో వేద్దామండి. పచ్చిమిర్చి వేగలు టమోటాస్ కట్ చేశానండి. టమోటాస్ వేసేసాను. అవి వేగేలోపు ఇంకా దోసకాయ కట్ చేస్తానండి. టమోటాస్ బాగా మగ్గాలంటే మూత పెడదామండి. మూత పెట్టేశానండి. దోసకాయ తొక్క తీద్దామండి. తొక్క తీసేసానండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేద్దామండి. దోసకాయల విత్తనాలు ఈజీగా రావాలంటే చూపిస్తాను చూడండి. ఇలా ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఒక స్పూన్ తీసుకోండి.
వచ్చేసాయి చూడండి. ఇప్పుడు దోసకాయలు చిన్న ముక్కలుగా కోద్దామండి. దోసకాయల విత్తనాలు పడేయనండి, అవి మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. నీట్గా కడిగి ఎండబెట్టుకుంటే అవి మళ్ళీ రీయూజ్ అవుతాయండి ఆ విత్తనాలు. దోసకాయలన్నీ కోసేసానండి చిన్న చిన్న ముక్కలుగా. టమాటోలు మగ్గేలోపు దోసకాయ ముక్కలు కోసేసానండి. ఇంకా టమోటాలు మగ్గినట్టే అండి, తీసేద్దామండి. టమోటోస్ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇక తీసేద్దాము పచ్చడిలోకి. ఇక్కడ టమోటోస్ తీసేసానండి, ఇక్కడ వేసేసాను ప్లేట్లో. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేద్దామండి. దోసకాయ ముక్కలు వేసేసానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. ఉల్లిపాయలు కూడా కడిగేద్దామండి. ఉల్లిపాయలు కడిగేసి అక్కడ ప్లేట్లో పెట్టేద్దాము. దోసకాయ ముక్కలు మగ్గేలోపు బెండకాయలు కోసేద్దామండి తాలింపుకి. ఎర్రగడ్డ కోసాను కదండి, ఇది పక్కన పడేయనండి. ఇది చెట్లకు వేస్తే మంచి ఆయుర్వేదం మందు చెట్లకి. ఇవి చెట్లకు వేస్తానండి నేను. ఇట్లాంటి వేస్టేజ్ అంతా కింద పడేయను. చూడండి, ఎర్రగడ్డ పై తొక్కండి ఇది. ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా వేగిపోయాయండి, ఇక తీసేద్దాము. దోసకాయ ముక్కలు వేగేలోపు నేను ఇక్కడ బెండకాయలు కూడా కోసేసుకున్నాను తాలింపుకి. ఇవన్నీ మన తోటలోటివేనండి. దోసకాయ గింజలు ఇక్కడ వేసేసానండి. మళ్ళీ కడిగి చూపిస్తాను రీయూజ్ ఎలా చేసుకోవాలో. ఇక్కడ బెండకాయలు వేసేద్దామండి. ఆయిల్ వేద్దామండి. కొంచెమే వేస్తానండి నేను ఆయిల్, ఎక్కువ ఏం వేయనండి. నాకు ఎక్కువగా ఆయిల్ వాడడం ఇష్టం లేదండి. ఇది చింతకాయ తొక్కండి, పచ్చడిలో వేసేద్దాము. ఇక పచ్చడి దంచేద్దామండి, దోసకాయ పచ్చడి. ఇక్కడ ఇవన్నీ వేసేద్దామండి పచ్చడి దంచేదానికి. అన్నీ వేసేసానండి, ఇక దంచేస్తాను పచ్చడి. పచ్చిమిర్చి పల్లీలు దంచేసానండి. ఇక టమోటాలు వేసేద్దాం. టమాటాస్ వేసేసానండి. టమాటాలు కూడా మెదిగిపోయాయండి. ఇక దోసకాయ ముక్కలు వేసేద్దాము. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. కాస్త ఉప్పు వేద్దామండి. కొంచెం మంచినీళ్ళు పోద్దామండి, గట్టిగా ఉంటుంది. చాలండి, ఇంకా అయిపోయిందండి పచ్చడి దంచేది. ఇక ఇందులోకి తోడేద్దాము. ఇక్కడ బెండకాయ తాలింపు కూడా అయ్యిందండి. సాల్ట్ వేసేద్దాము.